అక్క నమస్తే అక్క. నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా? మంచిగా ఉన్నాం. ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఈరోజు ఫైనల్కి వచ్చింది. 95% మొత్తం కంప్లీట్ అయినట్టుగా కనబడతా ఉన్నది. అయితే అసలు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, జనరేటర్ ఎందుకు తెప్పిస్తారు అక్క? అంటే కాంగ్రెస్ వస్తేనే కరెంటు పోతుంది. కేసీఆర్ గారు చెప్పిండ్రు రైతు బంధు బంద్ అవుతుంది, కరెంటు బంద్ అవుతుంది బిడ్డ అని చెప్పిండ్రు తెలంగాణ ప్రజలకు. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి జనరేటర్ తెచ్చుకోవాల్సిన దుస్థితి తీసుకొని వచ్చింది కాబట్టి తీసుకొచ్చి. సభనే స్టార్ట్ చేయలేదు, కరెంట్ ఒకసారి కూడా పోలేదు, ముందస్తుగానే జనరేటర్ తెచ్చుకోరంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదా? అసలు నమ్మకం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ సభ కోసము సభ ఏర్పాట్లు జరుగుతుంటే ఎన్నో ఆటంకాలు చేసిండ్రు. సభను జరగద్దు అని కూడా చూసిండ్రు. అసలు పర్మిషన్ ఇయ్యము అనేసి చెప్పిండ్రు. హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతమంది సభ కోసము రైతులు వాళ్ళ భూములను ఇచ్చిన తర్వాత స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములను ఇచ్చిండ్రు. మేము అదృష్టవంతులము, తెలంగాణలో మరో పోరు జరగబోతుంది, ఆ పోరుకు మా భూములు ఇవ్వబోతున్నందుకు మేము అదృష్టవంతులం, స్వచ్ఛందంగా ఇస్తున్నాము, మాకే పైసలు వద్దు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తారు. మేము గుంజుకున్నాము, వాళ్ళ మొత్తం కొట్టి తీసుకున్నాము, లాక్కున్నాము అని చెప్తున్నారు. ఒకసారి ప్రతి ఒక్క రైతన్న దగ్గరికి పోయి అడుగుండ్రి. ఈ చింతలపల్లి గ్రామంలో, ఈ ఎలకతుర్తి చుట్టుపక్కల ఏరియాల వాళ్ళు ఎంత సంబరపడతారంటే, ఇక్కడ డబ్బా ఉంటుంది, ఆ డబ్బా దగ్గరికి పోతే పెద్దది జెండా పెట్టుకున్నాడు ఆ తాత. ఏంది తాత బాగా జెండా ఎగిరేస్తున్నావు అని అంటే, బిడ్డ కేసీఆర్ పాలనలా బంగారు పాలన చూసినాం, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కరువును చూస్తున్నాం, కాఠిన్యాలను చూస్తున్నాం, నీళ్ళు వస్తలేవు బిడ్డ, తాగేతందుకు కూడా నీళ్లు లేవు, మళ్ళీ కేసీఆరే రావాలి, మా గుండెల నిండా ఆయనే ఉన్నాడు, ఏవో అలవి కాని హామీల వల్ల వీళ్ళ కోట్లు వేయడం జరిగింది, ఆ హామీలు లేవు, గ్యారంటీలు లేవు, మళ్ళీ కేసీఆరే రావాలి, మా కోసం వస్తున్నాడు, ఆయన కోసం మేమేం చేయడానికైనా రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఇంకొకటి ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక చిన్న కాలువ పోతుంది, ఆ కాలువను పూడ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సభాస్థలి కోసము ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళిన, యువకులను అందరినీ తీసుకొని, రైతులందరినీ తీసుకొని వెళ్ళిన. దేవాదుల నుంచి వెళ్ళి నీళ్ళు వస్తానే నీళ్లు బంద్ చేసిండు సభ కోసం అని పెట్టారు. ఆడికి పోయిన తర్వాత కొంచెం ఇక్కడ నుండి ఇక్కడ వరకు నీళ్లుంటాయి. ఆ నీళ్ళు ఎక్కడవంటే కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువుకు పంట పొలం ఎండిపోయిన రైతు సభ కోసం ఆయన భూమినిచ్చిండు. అయితే ఆ ఎండిపోయిన రైతు బాయిని తవ్విస్తాడు. క్రేన్ల సంస్కృతిని తీసుకొచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఆ బాయిని తవ్విస్తుంటే రేపు సభ కోసం ఇచ్చిన కదా స్థలము, నీళ్లు పోతే బురద అవుతుంది, అక్కడ కెనాల్ ఉంది కదా, దానిలోకి పైప్ లైన్ వేసి ఈ నీళ్ళ నల్లకు పంపిస్తా అని చెప్పేసి కొన్ని నీళ్లను పంపించిండు. ఆ నీళ్లను చూపించి కేఆర్ నాగరాజు, పిఆర్ స్టంట్ల నాగరాజు ఇక్కడికి వచ్చి ఇగో నీళ్లు వస్తుంటే కూడా బంద్ చేపించి మొరం పోసిర్రు అని చూపించడం జరిగింది. మీదికి పోయినాం మేము, ఎక్కడ నీళ్ళు మొత్తం తుప్పలు, అది పిచ్చి చెట్లు, అన్ని కెనాల్ అంతా నిర్వీర్యంగా ఉన్నది. ఎప్పటి నుంచో నీళ్ళు వస్తలేవంటే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచే నీళ్ళు వస్తలేవు బిడ్డ, అసలు నీళ్ళే లేవు, ఈ నీళ్ళు అనేది ఫేక్ ప్రచారం చేసిపోయారు అని చెప్తున్నారు. గట్లున్నది. సభకు ఏ విధంగా ఆటంకం చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఏర్పాట్లను మంచిగా కాకుండా చేయాలి, దీని మీద ఒక విష ప్రచారం చేయాలి అనేది చూస్తున్నారు. ప్రతిదానికి కౌంటర్ ఇవ్వడానికి ప్రతి తెలంగాణ బిడ్డ ఇక్కడ రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి సభ మీద దుష్ప్రచారం చేసుడు మానుకోండ్రి. రేపు మీరు ఏం చేయబోతున్నారో కూడా మాకు తెలుసు. మేమందరం కూడా ప్రజల మధ్యలోనే ఉంటాము, ప్రజల సాక్షిగా ఉండి ఆ ప్రజలకు అసలు మీరు ఏం చేస్తున్నారు, మోసాలు, ఆ గ్యారంటీల గురించి బాపు చెప్తాడు. వాటన్నిటి మీద మళ్ళీ మీరు ఏదైనా ఫేక్ ప్రచారం చేస్తే దాన్ని తిప్పి కొడతాము, నీకు మాత్రం ముచ్చెమటలు చూపిస్తాం. అసలు ఇప్పుడు జరగబోయేటటువంటి సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ దా టీఆర్ఎస్ దా అనే ప్రశ్నల వర్షం కురుస్తూ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగినావు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీది రజతోత్సవం, తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొచ్చిన పార్టీది రజతోత్సవం, తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు దేశంలోనే అగ్రగామిగా నిలిచిన పార్టీది రజతోత్సవం. బాపు కేసీఆర్ గారు తెలంగాణ కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం అడుగు వేసిన రోజు దానికి రజతోత్సవము. బిడ్డ అడిగే ముందట ఒక్కొక్కరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అడుగుర్రి. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఇప్పటికే మొత్తం ఘోరంగా గరం మీద ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారిని కాదనుకొని ఒక రాక్షస పాలనను తీసుకొచ్చినాము. మళ్ళీ ఆయన మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. వాళ్ళని ఎట్లకున్నా ఆడించాలి, ఆడబిడ్డలు అయితే బతుకమ్మ ఆడిద్దామని చూస్తారు వాళ్ళను, కాంగ్రెస్ నాయకులను. ఇక మొగోళ్ళు అయితే ఉరికి దంచామని చూస్తారు. ఈ ముచ్చట్లు అడిగే ముందట బీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ పార్టీది, తెలంగాణ కోసం పుట్టిన ప్రతి ఇంటి పార్టీది రజతోత్సవము. రేపు
జరగబోయే రజతోత్సవ సభకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా ఆడబిడ్డలు అన్నాదమ్ములు వాళ్ళ వెహికల్లల్లా సొంత ఖర్చులతోటి వస్తున్నారు. 10 లక్షల మంది అనుకున్నాం మేము, 20 లక్షల పైచీలకు వచ్చేటట్టున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటర్ సప్లై కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, కూర్చోవడానికి కుర్చీలను కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. రేపు అంగరంగ వైభవంగా జరగబోతుంది గులాబీ పండగ. రైట్, ఈ గులాబీ పండుగలో గులాబీ బాస్ ఏం మాట్లాడబోతా ఉన్నారు అనే దాని మీద ఒక ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అంటే ఆయన కోసమే వచ్చేవాళ్ళు, ఆయన మాటల కోసమే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, అసలు రేపు కేసీఆర్ గారి కార్యాచరణ ఎలా ఉండబోతున్నది, ఎప్పుడు బయలుదేరుతారు, ఎప్పుడు వస్తారు, ఎంతసేపు మాట్లాడతారు, అసలు దేన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు? దాదాపు 5:30-6 గంటల మధ్య కాలంలో ఇక్కడికి రాబోతున్నారు. దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారో తినబోతూ రుచులెందుకు అన్నట్టుగా రేపు బాపు మాట్లాడబోతున్నారు కదా, ఆయన మాటల్లోనే విందాం. అంటే ఎప్పటిదాకా ఉందాక పర్మిషన్ సభకు పర్మిషన్ 7-8 వరకు ఉన్నట్టుంది. అంటే 6 గంటల వరకు వస్తారు, ఆయన ప్రసంగిస్తారు రైతులను ఉద్దేశించి, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, టీఆర్ఎస్ పార్టీ గురించి, అసలు కాంగ్రెస్ చేస్తున్న మోసాలు వైఫల్యాల మీద కూడా రేపు ప్రశ్నించబోతున్నారు. 2 జాతీయ పార్టీలకు అయితే రేపటి నుంచి సుక్కలు చూపెట్టబోతున్నారు బాపు కేసీఆర్ గారు. అయితే లాస్ట్గా ఇప్పుడు చాలా కేసీఆర్ సభలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి ఇంతకుముందు గతంలో. వాటన్నిటిని తలదన్నే విధంగా ఈరోజు ఈ కేసీఆర్ సభకు ఇప్పుడు జరగబోతున్నటువంటి రజతోత్సవానికి ఒక పక్క నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నారు, ఇంకో పక్క నుంచి ఎడ్ల బండి యాత్రలు, ఇంకో పక్క నుంచి ట్రాక్టర్ల మీద. అసలు ఏం జరుగుతుంది అంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంది? అసలు చరిత్రలో నిలిచిపోయే సభ ఇది. అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇదివరకు ఎవరు పెట్టలేదు ఇలాంటి సభను. రేపు రాబోయే తరాలు కూడా ఎవరు పెట్టయి కావచ్చు, మళ్ళీ కేసీఆర్ గారే పెట్టాలనుకుంటే పెడతారు, అట్లున్నది. ఎందుకంటే మన జగదీశ్వరన్న అక్కడున్న నియోజకవర్గంలో రైతన్నలందరూ ఎడ్ల బండ్లలో బయలుదేరి వరంగల్కు కూడా చేరుకోవడం జరిగింది. మన పాదయాత్ర రూపకంగా సిద్దిపేట నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతున్నది. తెలంగాణ నలుదిక్కుల నుంచి, నలువైపుల నుంచి బతుకమ్మతోటి, బోనాలతోటి, డప్పులతోటి, నృత్యాలతోటి ప్రతి ఒక్క ఆడబిడ్డ అన్నదమ్ములు రేపు ఎలకతుర్తి బాట పట్టబోతున్నారు. అంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏందక్క? అసలు ప్రత్యేకతనే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రావడమే ప్రత్యేకత. కేసీఆర్ గారు వస్తున్నారంటేనే మాకు తెలంగాణ ప్రతి ఒక్కడికి పండగ వాతావరణం. రేపు జరగబోయేటటువంటి ఈ వేదిక నుంచి ఈరోజు పవన్ గౌడ్ ఏం చెప్తా ఉన్నది ప్రజలకు? రేపు జరగబోయే దాని గురించి అయితే బాపు ఏం చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజానికము. రేపటి నుంచి మాత్రం రేవంత్ రెడ్డికి జాతీయ పార్టీలు అని చెప్పుకునే వాళ్లకు ముచ్చమటలు పట్టబోతున్నాయి. తెలంగాణ కోసం అసలు ఏం చేసిండ్రు వీళ్ళు, అసలు తెలంగాణను అడుగడుగున ఏ విధంగా ముంచుతున్నారు అనేది రేపు బాబు చెప్తారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.